Explain the source of stellar energy. Explain the carbon-nitrogen cycle, proton-proton cycle occurring in stars. ఇక్కడ స్టెల్లార్ ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అంటే స్టెల్లార్ ఎనర్జీ అంటే సన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎనర్జీ అనమాట. దానికి సోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎనర్జీ అనేది. ఇందులో రెండు రకాల మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కార్బన్ నైట్రోజన్ సైకిల్, అలాగే ప్రోటాన్ సైకిల్. ఇవి జనరల్గా స్టార్స్లో జరిగే రియాక్షన్ అనమాట. అవి మనకు బయటకి ఇచ్చే వెలుగైనా సరే, అలాగే హీట్ అయినా సరే జరగడానికి ఈ రియాక్షన్సే కారణం అని చెప్పి ఆ రియాక్షన్స్ గురించి రాయమన్నారు. ఆన్సర్ చూస్తే అంటే ఈ క్వశ్చన్ వచ్చి మనకి న్యూక్లియై అనే లెసన్లో అనమాట. 8 మార్క్స్. ఇది కొంచెం రేర్గా అడిగే క్వశ్చన్ ఇది, సీనియర్ ఇంటర్మీడియట్. సో చూద్దాం, ఆన్సర్ చూద్దాం. ఇది ఫ్యూజన్ రియాక్షన్ for the formation of helium nucleus by fusing 4 hydrogen nuclei. They released 26.7 million electron volt energy is called stellar energy. అంటే ఇక్కడ ఏమవుతుందంట, ఫస్ట్ ఫ్యూజన్ అంటే ఏంటి, స్మాల్ న్యూక్లియై అన్నీ కూడా రియాక్షన్ అయ్యి ఒక బిగ్ న్యూక్లియస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటి, ఓవరాల్గా ఏమవుతున్నాయి, ఇవి హీలియం న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుందంట. ఎలాగా, 4 హైడ్రోజన్ న్యూక్లియై కంబైన్ అయ్యి 4 హైడ్రోజన్ న్యూక్లియైలు రియాక్షన్ అయ్యి ఆ న్యూక్లియైలు హీలియం కింద మారి 26.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందంట. అంటే సూర్యుల్లో కానీ స్టార్స్లో కానీ జరిగే రియాక్షన్ అనమాట. దీన్నే స్టెల్లార్ ఎనర్జీ అంటారు. ఒకవేళ మీరు రాయగలిగితే రాయొచ్చు ఇది, ఈ డెఫినేషన్ని. 4H11 gives helium 24 plus 3 gamma plus 2 positron plus 2 న్యూట్రినో. అంటే ఈ 4 ప్రోటాన్స్ లేదా 4 హైడ్రోజన్ న్యూక్లియైలు ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి రియాక్షన్ అయ్యి హీలియంని ఫామ్ చేస్తూ ఈ రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇదే మనం కడతాం అనమాట. ఇక్కడ చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ రియాక్షన్ the mass of the helium nucleus is smaller than the sum of the masses of 4 protons. The difference is mass appearance as liberation of energy in this process. ఇక్కడ ఏమవుతుందంటేనంట, the mass of helium nucleus తీసుకున్నాం. జనరల్గా హీలియం అటామిక్ నెంబర్ 2. అయితే హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ తీసుకుంటే అది 1. సో జనరల్గా హైడ్రోజన్ కంటే హీలియం పెద్దది, కానీ హీలియం న్యూక్లియస్ కన్నా ఈ 4 ప్రోటాన్స్ యొక్క మాసెస్ తీసుకుంటే ఈ రెండిటికి కూడా సమ్ మాస్ డిఫరెన్స్ ఉంటుందంట. ఆ మాస్ డిఫరెన్స్ ఏం చేస్తుందంటేనంట ఈ ఎనర్జీని లిబరేట్ చేసి రిలీజ్ చేస్తుందంట. ఇందులో ఫస్ట్ రియాక్షన్ తీసుకుంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్ అన్నమాట. ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టి ద ఫాలోయింగ్ కార్బన్ నైట్రోజన్ సైకిల్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ రియాక్షన్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ బై ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే తెలుసు కదా, స్మాల్ న్యూక్లియస్లో కంబైన్ అయ్యి రియాక్షన్ అయ్యి ఒక బిగ్ న్యూక్లియస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ద సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఇన్ విచ్ హైడ్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీలియం. అక్కడికి ఏమైపోతుంది, హైడ్రోజన్ అనే ఒక ఎలిమెంట్ హీలియంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే సూర్యుడు వెలుగుతున్నాడు అంటే హీట్ జనరేట్ అవుతుంది, అంటే ఆ కోర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ మొత్తం స్లోగా హీలియంగా కన్వర్ట్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్లో, విత్ ది హెల్ప్ ఆఫ్ కార్బన్ నైట్రోజన్ యాజ్ క్యాటలిస్ట్. ఇక్కడ ఏంటి అంటే ఈ రెండే లేవు, డ్యూరింగ్ ఈ ప్రాసెస్లో కార్బన్ నైట్రోజన్ కూడా డెవలప్ అయ్యి
ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి అంటే కెటలిస్ట్లుగా పనిచేస్తున్నాయి. అంటే కెటలిస్ట్ అంటే ఏంటి అంటే ప్రాసెస్ని స్పీడ్ చేస్తాయి అన్నమాట ఇవి. ఓకే, ఇప్పుడు రియాక్షన్ చూద్దాం. ఫస్ట్ కార్బన్ నైట్రోజన్ సైకిల్ రియాక్షన్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఒక హైడ్రోజన్ న్యూక్లియన్ తీసుకుందాం, H11 ప్లస్ ఒక కార్బన్ తీసుకుందాం, C12. ఓకే, ఇది ప్రోటాన్స్ నెంబర్ అనమాట, జెడ్ అంటాం, 6. ఇదేమో ఏ మాస్ నెంబర్, అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపితే ఈ నెంబర్ అవుతుంది అనమాట, 12. సో ఈ రెండు రియాక్షన్ ఏమిస్తాయంటే ఫస్ట్ ఈ నెంబర్స్ అంటే అటామిక్ నెంబరు మాస్ నెంబర్ని యాడ్ చేసేయండి ఫస్ట్. అంటే 6 + 1 అంటే దిస్ ఇస్ 7. 7 అనేటప్పటికి ఏమవుతుంది, మారిపోతుంది ఎలిమెంట్, దట్ ఈస్ నైట్రోజన్ అనమాట. 12 + 1 13. ఇది అటామిక్ నెంబర్ అయితే, ఇది మాస్ నెంబర్ అయితే జనరల్గా దీనికి ఇది డబుల్ ఉండాలి, కానీ లేదు కాబట్టి ఈ నైట్రోజన్ ఏమంటామంటే అన్స్టేబుల్ నైట్రోజన్ అంటాం అనమాట. సో ఇక్కడ పై నెంబరు కింద నెంబర్ యాడ్ అయిపోయింది, ఈక్వల్ అయిపోయింది, ప్లస్ ఏం రిలీజ్ చేస్తుందంటే ఒక గామా రేని రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాసేపటికి ఏమవుతుందంటే ఈ అన్స్టేబుల్ నైట్రోజన్ తీసుకుంటే మనం నైట్రోజన్ ఇది కాసేపటికి ఏం చేస్తుంది అంటే మళ్ళీ కార్బన్ కింద కన్వర్ట్ అయ్యి కార్బన్ C613 ప్లస్ ఒక పాజిట్రాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట, ఒక +1 ఈ పాజిట్రాన్ రిలీజ్ చేస్తుంది. పాజిట్రాన్ కనుక రిలీజ్ అయింది అంటే కనుక పాజిట్రాన్తో పాటు ఒక న్యూట్రినో కూడా రిలీజ్ అవుతుంది అనమాట. గామా అయితే సింగిల్గా రిలీజ్ అవుతుంది, పాజిట్రాన్తో పాటు ఒక న్యూట్రినో కూడా రిలీజ్ అవుతుంది, అంటే రెండు, ఏది సింగిల్గా రిలీజ్ అవ్వదు కామన్. సో ఇక్కడ ఏమైంది, ఇది 613 తీసుకుంటే ఇదేంటిది అన్స్టేబుల్. 6 ఉంటే 12 ఉండాలి, బట్ ఇది 13 ఉంది కాబట్టి దిస్ ఇస్ అన్స్టేబుల్ అనమాట, అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ బ్యాలెన్స్ అవ్వాల. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కార్బన్ అన్స్టేబుల్డ్ కార్బన్ మళ్ళీ ఒక హైడ్రోజన్తో రియాక్ట్ అయింది అనుకోండి, 613 గివ్స్ ఏమైంది ఇక్కడ 6 + 1 7. అలాగే 7 అంటే మళ్ళీ ఏమైంది నైట్రోజన్ కింద అయింది, నైట్రోజన్ ప్లస్ 1 + 13 దట్ ఈస్ 14. అంటే నైట్రోజన్ ఒక స్టాండర్డ్ నైట్రోజన్, అంటే ఈ నెంబరు జెడ్ నెంబరు ఏ నెంబరు ఈక్వల్ అయింది అటు ఇటు. సో కాబట్టి ఇక్కడ ఏం రిలీజ్ అవుతుంది, గామా రే ఒకటి రిలీజ్ అయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇదేంటిది స్టేబుల్ నైట్రోజన్. ఇది ఇప్పుడు ఈ స్టేబుల్ నైట్రోజన్తో మళ్ళీ ఒక హైడ్రోజన్ మిక్స్ అయింది అనుకోండి, హైడ్రోజన్ అనొచ్చు లేదా ప్రోటాన్ అని కూడా అనొచ్చు. This is 7 and 14. This gives ఏమైంది 7 + 1 ఏమవుతుంది 8 జెడ్ వాల్యూ. 8 అంటే ఏమవుతుంది ఆక్సిజన్. 14 + 1 15 ఆక్సిజన్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయ్యి ఇక్కడ ఏమైంది, ఈ ఆక్సిజన్ ఈ నెంబరు జెడ్ ఏ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా ఏం ఫామ్ అవుతుందంటే గామా అనేది రిలీజ్ అవుతుంది అనమాట, గామా రే రిలీజ్ అయిన తర్వాత ఈ ఆక్సిజన్ ఏంటి, ఇది 8 ఉంది కాబట్టి 16 ఉండాలి, బట్ ఇది ఎంత ఉంది 15 ఉంది. 15 కాబట్టి ఇది ఏంటిది అన్స్టేబుల్ అనమాట. కాబట్టి స్టేబుల్ అవ్వడం కోసం మళ్ళీ కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఇది, దట్ ఈస్ ఫర్దర్గా ఆక్సిజన్ 8 15 గివ్స్ ఏమవుతుంది ఇక్కడ 7 అంటే మళ్ళీ నైట్రోజన్, తర్వాత 15 అంటే ఈ నెంబర్ జెడ్ నెంబరే తగ్గింది కాబట్టి ఏం రిలీజ్ అవుతుంది, ఒక పాజిట్రాన్ రిలీజ్ అవుతుంది అనమాట. పాజిట్రాన్తో పాటు ఏం రిలీజ్ అవ్వాలి, ఒక న్యూట్రినో,
దట్ ఈస్ న్యూట్రినో అనేది రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ మళ్ళీ ఈ నైట్రోజన్ ఏమైంది, అన్స్టేబుల్. 7 ఉందంటే ఇక్కడ దీనికి డబల్ 14 ఉండాలి, బట్ 15 ఉంది. సో ఇది అన్స్టేబుల్ నైట్రోజన్ ఎలిమెంట్. అన్స్టేబుల్ నైట్రోజన్ ఎలిమెంట్ ఈసారి మళ్ళీ ఒక హైడ్రోజన్తో మిక్స్ అయింది అనుకోండి, ప్లస్ నైట్రోజన్ 7 15 గివ్స్ ఏమైంది ఇక్కడ, ఇది ఇక్కడ ఎలా మారింది అంటే 6 అంటే కార్బన్, 12 అంటే ఒక స్టేబుల్ కార్బన్, ప్లస్ 2 అంటే 7 + 1 8. ఇది ఎట్లా మారింది అంటే 6 + 2గా మారింది. ఆ 2 ఏంటి అంటే కొత్త ఎలిమెంట్, దట్ ఈస్ హీలియం 4. ఇది 16 ఉంది, 15 + 1 16, 12 + 4 16. సో ఇలా ఫామ్ అయిందనమాట రియాక్షన్ ఇక్కడ. సో ఇది టోటల్గా వచ్చిన రియాక్షన్. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేస్తాం అనుకోండి, ఈ రియాక్షన్ కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఎలా అంటే సపోజ్ C12 ఉందనుకోండి, ఇదిగో C12, ఇదిగో ఈ C12 పోతుంది. అలాగే నైట్రోజన్ 13 కూడా పోతుంది. ఇదిగో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మ్యూచువల్గా క్యాన్సిల్ అయిపోతాయి, కార్బన్. అలాగే 7 నైట్రోజన్ 14 క్యాన్సిల్ అయిపోతుంది. ఆక్సిజన్ 8 15 ఆక్సిజన్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది నైట్రోజన్ 7 15 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది అంటే మనకి ఇక్కడ ఫైనల్గా 1 2 3 4 హైడ్రోజన్స్ అనమాట. అంటే 4 ప్రోటాన్స్, 4 H11 గివ్స్, ఇటు పక్కన తీసుకుంటే హీలియం, ఎందుకంటే మిగతా ఎలిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. హీలియం 24. అలాగే ఇందులో లెక్క పెడదాం. ఫస్ట్ గామా 1 2 3, 3 గామాలు ఉన్నాయి, ప్లస్ 3 గామా. అలాగే పాజిట్రాన్స్ 1, దిస్ ఇస్ 2, 2 పాజిట్రాన్లు ఉన్నాయి, ప్లస్ న్యూట్రినోలు ఎన్ని ఉన్నాయంటే దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. సో ఈ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఈ రేడియేషనే మనకి సన్ రేడియేషన్, ఐదర్ లైట్ రేడియేషన్ ఆర్ అలాగే హీట్ రేడియేషన్, ఇవన్నీ వస్తుంది అనమాట. ఎంత వస్తుందంటే ఇది నియర్లీ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం 26.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. దీని యొక్క రిజల్టెంట్ 26.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్. ఇవి దీని యొక్క ఎనర్జీ అనమాట. సో ఇంకొక అజంప్షన్ కూడా ఉందన్నమాట, ఇది కార్బన్ నైట్రోజన్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కొట్టుకుపోయాయి, నైట్రోజన్ కానీ ఇవి కానీ కార్బన్ కానీ ఇవన్నీ ఎందుకు కొట్టుకుపోయి అంటే ఇవి జస్ట్ ఏంటంటే కెటలిస్ట్ అనమాట ఇవి. నెక్స్ట్ ప్రోటాన్ సైకిల్. ఈసారి 2 ప్రోటాన్లు తీసుకుంటున్నాం. ఈ 2 ప్రోటాన్లు ఏమవుతుంది, ద సైకిల్ కన్సిస్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్ ఇన్ విచ్ 4 ప్రోటాన్స్ కన్వర్టెడ్ ఇంటూ హీలియం. ఈసారి 4 ప్రోటాన్లు హీలియం కింద కన్వర్ట్ అవుతున్నాయంట. అది ఎలాగో చూద్దాం. ఇది కూడా ఈ ప్రాసెస్ కూడా 26.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్తుందండి. సో ఫస్ట్ మనం 2 ప్రోటాన్స్ తీసుకుందాం, హైడ్రోజన్స్ 2 ప్లస్ హైడ్రోజన్ గివ్స్ ఏంటంటే దిస్ ఇస్ 1 హైడ్రోజన్ 2. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది హైడ్రోజన్గానే మారి ఈ రియాక్షన్ వల్ల ఏం రిలీజ్ అయిందంటే ఒక పాజిట్రాన్ రిలీజ్ అయింది. పాజిట్రాన్ రిలీజ్ అయింది అంటే దీంతోపాటు ఏం రిలీజ్ అవ్వాలి,
ఒక న్యూట్రినో కూడా రిలీజ్ అవ్వాలి. నెక్స్ట్ దిస్ ఇస్ ఫస్ట్ రియాక్షన్. ఇప్పుడు దీనికి ఈ యొక్క అన్స్టేబుల్ హైడ్రోజన్ వచ్చి మళ్ళీ కొత్త హైడ్రోజన్తో ఒక హైడ్రోజన్ న్యూక్లియర్తో ఇంటరాక్ట్ అవుతుంది, అంటే ఒక ప్రోటాన్తో ఇంటరాక్ట్ అయితే ఏమైంది, 1 + 1 2. 2 అంటే ఏం రావాలి, హీలియం పైన 2 + 1 3. ఇది కూడా ఒక అన్స్టేబుల్డ్ హీలియమే ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఈ పైన నెంబరు అడుగు నెంబరు ఈక్వల్ అయిందో ఇక్కడ ఏం వస్తుందన్నమాట, గామా రే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ గామా రే రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ 2 రియాక్షన్లు కూడా మళ్ళీ అగైన్ రిపీట్ అవుతాయి అనమాట. అంటే 2 ఈక్వేషన్స్ని మళ్ళీ మనం రాయొచ్చు. సో అది ఎలాగా, మళ్ళీ H11 + H11 gives మళ్ళీ H12 ప్లస్ పాజిట్రాన్ ప్లస్ న్యూట్రినో. అగైన్ this equation, that is H12 plus H లేదంటే 2 పెట్టి మల్టిప్లై చేయొచ్చు, బట్ ఎగ్జామినేషన్లో యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేయడం ఈజీ కాబట్టి ఈజీగా రాయండి. నెక్స్ట్ ఇందులో ఈ 2 యాడ్ అయితే 2 అంటే హీలియం 3 ప్లస్ ఏమొస్తుంది, గామా. నెక్స్ట్ ఇప్పుడు ఈ హీలియం 3 ఉంది కదా, ఇది ఏమవుతుందంటే మనకి రియాక్ట్ అయ్యి He3 2He3 ప్లస్ ఇక్కడ 2 ఉన్నాయి కదా He3లు 2He3 gives a stable helium, that is He4 2He4 plus 2 protons plus some quantity of heat. ఇది ఇక్కడ రిలీజ్ అవుతుంది అనమాట. అంటే కొన్ని అన్స్టేబుల్గా ఉన్నవన్నీ కూడా చక్కగా మళ్ళీ స్టేబుల్గా ఫామ్ అయ్యాయి. సో ఇందులో మనం క్యాన్సిల్ అయ్యేవి చూసుకుంటే H11 ఇదిగో ఈ 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఫస్ట్ అండ్ లాస్ట్. నెక్స్ట్ 1H2 నెక్స్ట్ తర్వాత 1H2 క్యాన్సిల్ అయిపోతున్నాయి. తర్వాత ఈ 2He3 ఇదిగో 2He3 మళ్ళీ 2He3 క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంకా ఫైనల్గా మనకి ఏం మిగిలాయి అంటే 4 హైడ్రోజన్ 1 2 3 4 మళ్ళీ సేమ్ ఇందాకటి రియాక్షన్కి దగ్గరలోనే. అయితే ఇక్కడ ఏంటంటే కార్బను నైట్రోజను లేదనమాట, జస్ట్ 4 ప్రోటాన్సే ఈ రియాక్షన్ని డెవలప్ చేస్తాయి. 1H1 gives హీలియం, స్టేబుల్ హీలియం, ఇది మిగిలిందిగా ఇది, ప్లస్ పాజిట్రాన్లు చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 2 పాజిట్రాన్లు 2 E +1. అలాగే గామాలు ఎన్ని, 1 2 గామాలు ప్లస్ 2 గామా ప్లస్ న్యూట్రినోలు ఎన్ని, 1 and 2. గామాకి న్యూట్రినోకి కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింబల్ ఇంచుమించుగా ఒకలా ఉంది. సో ఇది కూడా ఎంత అంటే నియర్లీ 26.7, నియర్లీ కాదు 26.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ జరిగే ప్రిన్సిపల్ ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ అనమాట ఇక్కడ జరుగుతున్నది. ఓకే, ఇది ప్రోటాన్ సైకిల్, ఇది కార్బన్ నైట్రోజన్ సైకిల్ అనమాట. ఇక్కడ కార్బన్ నైట్రోజన్ ఉంటుంది. అదే ప్రోటాన్లో అయితే కనుక
కార్బన్ నైట్రోజన్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ ఈ హైడ్రోజన్ సంబంధించినటువంటి న్యూక్లియస్లే హీలియంని ఫామ్ చేస్తూ మధ్యలో ఈ రియాక్షన్స్ వల్ల ఈ రేడియేషన్ని డెవలప్ చేస్తున్నాయి అన్నమాట. ఇది స్టెల్లార్ ఈక్వేషన్ అనమాట. చాలా రేర్గా అడిగే క్వశ్చను, 8 మార్క్స్ అనమాట. న్యూక్లియర్ రియాక్టర్ అలాగే రేడియో యాక్టివిటీతో పాటు ఇదొక క్వశ్చను, అలాగే మాస్ డిఫెక్ట్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట ఒక్కొక్కసారి. చాలా రేర్గా అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.